మండలంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్కి విజిట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో కూడా చాలామంది సిబ్బంది డిప్యుటేషన్ మీద మైబాద్ హెడ్ క్వార్టర్ పోయారు. ఎందుకు పంపించారో దానికి కారణాలు ఏదో ఉన్నతాధికారులతో మాట్లాడతాం. మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది సిబ్బంది ఉన్నారు, కొంతమంది రిజిస్టర్ సంతకాలు చేయలేదు. ఇక ఫార్మసీ అయితే చాలా దుర్మార్గంగా ఉంది. ఏ రకమైన ఎంత స్టాక్ వచ్చింది, ఎంత స్టాకుని మరి డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, ఎంతమంది పేషెంట్స్కి మెడిసిన్స్ ఇచ్చారనేది కూడా ఎక్కడ ఏ రకమైన ఆధారాలు కానీ రికార్డు మెయింటెనెన్స్ కాదు లేదు. అంటే వచ్చిన మెడిసిన్స్ రికార్డు లేదు, ఇష్యూ చేసిన పేషెంట్స్కి రికార్డు లేదు. ఇక పేషెంట్స్ సంబంధించి హాస్పిటల్లో వైద్యం పొందిన వారికి సంబంధించిన అడ్రస్ల వివరాలు కూడా సరిగా లేవు. అంటే వాళ్ళ ఇంటి పేర్లు కానీ, ఏ గ్రామం నుంచి వచ్చిందని కానీ, ఆ తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ, ఇవన్నీ కూడా ఒక రోజున 30-35 మంది పేషెంట్లను చూస్తే ఆ పేషెంట్లు నిజమైన పేషెంట్లైనా వచ్చారా అని చెప్పడానికి కావాల్సిన ఆధారాలు కూడా స్పష్టంగా లేవు. ఆ పేషెంట్లకు ఇచ్చిన మెడిసిన్స్ సంబంధించిన వివరాలు కూడా లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైద్య శాఖ అస్తవ్యస్తంగా ఉందనడానికి ఇంతకు మించిన మరో ఉదాహరణ లేదు. ఇక మా మైబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్ భాగవతం అయితే చాలా గందరగోళంగా ఉంది, చాలా దుర్మార్గంగా ఉంది. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, అత్యంత కీలకమైన వైద్య శాఖ చాలా నిర్లిప్తంగా ఉంది. డిఎంఎన్హెచ్ఓ అధికారులు కూడా జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ చాలా దుర్మార్గంగా ఉంది. మరి ఇక్కడ చూసాం, ఏదో ఒక రోజు పోయిన నెలలో డిఎంఎన్హెచ్ఓ గారు వచ్చి సంతకం రిజిస్టర్ చేసిపోయింది, కానీ ఏం పరిశీలించిండని కానీ రిమార్క్స్ కానీ రాయలే. ఆయన ముఖ్యంగా ఫార్మసీకి సంబంధించిన ఏ రిజిస్టర్ కూడా చూడలే, పేషెంట్ల రిజిస్టర్లు కూడా చూడలే, సంతకాలు చేయలే. ఇంతటి అజాగ్రత్తగా, ఇంతటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఆ జిల్లా వైద్య శాఖాధికారులపైన ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిపైన చర్యలు చేపట్టాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.